24 క్యారెట్స్ ఉంది. మరి ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు ఇస్తున్నట్టు వాళ్ళు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక నామ్స్ పెట్టింది. మన ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. కొన్ని చెప్తున్నారు మనం తేనె తీసుకుంటున్నాం, తేనెలో క్వాలిటీ ఎలా ఉంది అని అంటే కొన్ని టెస్టులు ఉంటాయి ల్యాబొరేటరీస్లో. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంకా కొన్ని టెస్టులు ఉంటాయి. అలా ప్రతి దానికి కూడా ఒక స్టాండర్డైజేషన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు న్యాచురోపతి ట్రీట్మెంట్ చేస్తున్నారు, తర్వాత ఎలా ఇవ్వాలి, అందరూ ఒకే రకంగా ఇవ్వాలి, వేరియేషన్స్ ఉండకూడదు. అలాగే ఇప్పుడు యోగా ప్రోటోకాల్ తయారు చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అలా కొన్ని 14 ఇన్స్టిట్యూషన్స్ ఇండియా లెవెల్లో అన్నీ కలిసి ఒక దగ్గర ఒక గ్రూప్ కమిటీ ఏర్పాటు చేశారు. సెక్షనల్ కమిటీ అంటారు. ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో చేస్తాను. సో అలా చేసి స్టార్టింగ్ ఎండింగ్ నుంచి ఒక్కొక్క ఎండింగ్ భాగాలు చేయాలి. ఇప్పుడు ఒక 1 అవర్ చేస్తున్నాం, ఎందుకు 2 అవర్స్ చేయకూడదు, ఎందుకు 30 మినిట్స్ చేయకూడదు, అలా ఒక స్టాండర్డైజేషన్ దానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. సో ఇలా అందరూ కలిసి ఇది ఇంతే ఉంటే బాగుంటుంది, అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది, ఏ ఆసనాలు సులభంగా అందరూ చేయగలరు, అలాగే మన బాడీ లోపల అన్ని ఆర్గాన్స్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, అలా అన్నీ కలిపేసి మనకు ఒక స్టాండర్డ్ చేశారు. దాన్నే కామన్ యోగా ప్రోటోకాల్ అంటారు. మనం మొత్తం 45 కంట్రీస్లో ఒకేసారి యోగా చేస్తున్నారు, ఒకే సమయంలో చేస్తున్నారు, ఒకే రకంగా చేస్తారనమాట. మన యోగాంధ్రలో చూశారు కదా, విశాఖపట్నం చేసేటప్పుడు దాదాపు 3-4 లక్షల మంది ఒకేసారి ఒకే కామన్గా చేశారు. సో వాళ్ళు సృష్టించారు. అలా ఈ కామన్ ప్రోటోకాల్ తయారు చేయడానికి ఇండియన్ స్టాండర్డ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. అందులో సెక్షనల్ కమిటీలో ఆయుష్ డిపార్ట్మెంట్ రీసెంట్గా ఇన్వాల్వ్ చేసి వీటిని తీసుకొని మనకి ఇక్కడ విజయవాడలో కూడా ఒక సెంటర్ ఉంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వాళ్ళు వచ్చి ఈ యోగాని కామన్గా ప్రోటోకాల్ని దాని మీద అవగాహన కలిగిస్తూ చేస్తున్నారు. ఈ అవకాశం మన ఆశ్రమానికి ఇచ్చారు కాబట్టి మన ఆశ్రమ అధినేత డాక్టర్ రాజు గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడతారు. బ్యూరో గురించి మేడం ఒకసారి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే పరిచయం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ దాంట్లో మెయిన్ అధినేత ప్రేమ్ సజ్జని గారు, ఆమె ఇక్కడ హెడ్. సో వారు మీతో చక్కగా కొన్ని విషయాలు పంచుకుంటారు. నమస్కారం అండి, నా పేరు ప్రేమ్ సజ్జని పట్నాల. నేను ఇక్కడ భారతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి వచ్చాను. ఇక్కడ విజయవాడలో ఆటోనగర్లో ఉంది మా ఆఫీస్. మా హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద వచ్చాము. అండ్ మా ఆర్గనైజేషన్ 1947 నుంచి ఉందండి. మన స్వతంత్రం రాకముందు నుంచే ఇండియాకి స్టాండర్డ్స్ తయారు చేసే పని మా ఆర్గనైజేషన్కి ఇచ్చారు. అండ్ ఏదన్నా స్టాండర్డ్ ఇండియాలో ఇండియన్ స్టాండర్డ్ అనాలి అంటే అది ఓన్లీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, అంటే మా ఆఫీస్ మాత్రమే చేయాలి. అలాగా ఇప్పటిదాకా మాకు 23,000 స్టాండర్డ్స్ తయారు చేసాం. అండ్ రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్ ఆయుష్ డిపార్ట్మెంట్లో కూడా స్టాండర్డ్స్ తయారు చేయడం జరిగింది. అలాగే యోగా ప్రాక్టీసెస్కి ఒక స్టాండర్డ్ చేసాం, మీకు అందరికీ స్టాండర్డ్ కాపీస్ కూడా ఇచ్చాము. అండ్ అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో వాడే మన ఆయిల్స్, కేరళ ట్రీట్మెంట్ అని చాలా ఆయిల్స్ వాడుతున్నారు. అండ్ యోగా సెంటర్లు పెడుతున్నారు. వాటిలో ఏమేమి ఉండాలి రిక్వైర్మెంట్స్, ఇవన్నీ సార్ లాంటి వాళ్ళు మెంబర్స్ అయ్యి సెక్షనల్ కమిటీలో అందరూ కూర్చొని తయారు చేసిన స్టాండర్డ్స్ ఇవి. అండ్ ఇది రీసెంట్గా పబ్లిష్ అయిన స్టాండర్డ్స్. సో ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఈ స్టాండర్డ్ గురించి సార్ని చెప్పమని, దాని మీద కమెంట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాం. అందుకని సార్ థ్యాంక్ యూ రాజు గారు ఫర్ గివింగ్ us this ఆపర్చునిటీ. అండ్ ఇదే కాకుండా మా ఆర్గనైజేషన్ ఈ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్న మ్యానుఫ్యాక్చరర్స్కి లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు గమనించే ఉంటారు, ISI మార్క్ అని మీ కుక్కర్ల మీద, సిలిండర్ల మీద, స్టవ్ మీద, అన్నిటి మీద కనబడుతుంది. అలాగా 800 ప్రోడక్ట్స్ మీద ISI మార్క్ కంపల్సరీ ఉంది బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఆ ISI మార్క్ లేకుండా ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, సేల్ చేయకూడదు, అండ్ ఇంపోర్ట్ కూడా చేసుకోకూడదు. సో ఇలాంటి 800 ప్రోడక్ట్స్లో ఇప్పుడు గోల్డ్ కూడా యాడ్ అయింది, టాయ్స్ యాడ్ అయ్యాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్, మీరు వాడే ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్,
ప్రింటర్స్, వీటన్నిటికి కూడా మా మార్క్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇండియన్ స్టాండర్డ్ ఫాలో అయితేనే మేము ఆ లైసెన్స్ ఇస్తాము. అండ్ స్టాండర్డ్లో ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసుంటారు, కరెంట్ ఎంత రావాలి, లేదా కుక్కర్లో ప్రెషర్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ప్రెషర్ ఎంత పెరిగితే వాల్వ్ బ్రేక్ అవ్వాలి. అలా ప్రతి ప్రోడక్ట్కి సర్టెన్ పారామీటర్స్ డిసైడ్ అయ్యి స్టాండర్డ్లో ఆల్రెడీ పెట్టి ఉంచాం. ఆ రూల్స్ ఎవరైతే ఫాలో అవుతారో మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళకి మాత్రమే ఈ ఐఎస్ఐ మార్క్ కానీ, వాళ్ళ గోల్డ్ అయితే హాల్ మార్క్ కానీ లైసెన్స్ వేసుకునే అవకాశం ఇస్తాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ చూసుంటారు, ఒక బిఐఎస్ కేర్ యాప్ అని ఉంది మాకు. అండ్ దాంట్లో మీరు ఏదైనా ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్ లైసెన్స్ గురించి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. ఐఎస్ఐ మార్క్ కింద లైసెన్స్ నెంబర్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్కి. ఆ మ్యానుఫ్యాక్చర్ యొక్క లైసెన్స్ నెంబర్ మీరు మా బిఐఎస్ కేర్ యాప్లో వేశారంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ జెన్యూనా కాదా, అసలు అతనికి లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ ఉంటే ఎప్పటి వరకు ఉంది, దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ కవర్ అయ్యాయి, అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి బిఐఎస్ కేర్ యాప్లో. అలాగే బంగారం అందరికీ మనకి ఫేవరెట్ ఐటమ్, కానీ మనం ఎక్కువ మోసపోయేది కూడా దాంట్లోనే. సో దీనికి హాల్ మార్క్ అన్నది 2021 నుంచి కంపల్సరీ చేసింది గవర్నమెంట్. కంపల్సరీ దానిపైన బిఐఎస్ లోగో ఉండాలి. అది 22 క్యారెటా, 18 క్యారెటా, 14 క్యారెటా అది కూడా రాసి ఉండాలి. అండ్ అది ఒక యూనిక్ హెచ్యుఐడి నెంబర్, అంటే యూనిక్ ఐడెంటిటీ నెంబర్తో వస్తుంది. ఆ హెచ్యుఐడి నెంబర్ మీరు మా బిఐఎస్ కేర్లో యాప్లో వేస్తే అది ఎంత ఫైనెస్, అది చేసిన జ్యువెలర్ ఎవరు, అది టెస్టింగ్ ఎక్కడైంది, దాని ప్యూరిటీ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మా బిఐఎస్ కేర్ యాప్లో చూడవచ్చు. ఈ హెచ్యుఐడి నెంబర్ అన్నది ప్రతి ఆర్టికల్ మీద కంపల్సరీ ఉండాలి. అది కూడా మీరు చెక్ చేసుకొని అప్పుడే కొనాలి. సో ఈ విషయంలో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా ఈరోజు మేము మీకు క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ల్యాబ్స్ ఉంటాయి, ఎన్ఏబిఎల్ అంటారు, హాస్పిటల్స్కి ఎన్ఏబిఎస్ అంటారు. సో అవన్నీ అంటే స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయా, వచ్చినటువంటి పేషెంట్స్కి అన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఇవన్నీ చేసి ISO 2000 ఇట్లా స్టాండర్డ్స్ ఇస్తారు. సో ఇది అక్రిడిటబుల్ ల్యాబ్, దీంట్లో మీరు హ్యాపీగా అంటే మేము అవన్నీ స్టాండర్డ్ చేశాం కాబట్టి మీరు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అనే విధానం అన్నమాట ఇది, రైట్. సో ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. మన న్యాచురోపతి కొన్ని సిస్టమ్స్, మనం ఉండే ట్రీట్మెంట్ సిస్టమ్స్ గురించి కూడా దాంట్లో మేము డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను కూడా ఉన్నాను సెక్షన్ కమిటీ మెంబర్స్గా. సో అందుకని వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు కూర్చునే మ్యాట్ ఎంత సైజ్ ఉండాలి, ఎంత లా ఉండాలి, తర్వాత ఇవన్నీ కూడా స్టాండర్డ్ తీసుకున్నారు. ఓకే. సో డాక్టర్ రాజు గారు అసలు యోగా గురించి, ఒక కాన్సెప్ట్ గురించి, ప్రోటోకాల్ గురించి, ఆయన లాభ గురించి మాట్లాడతారు. సుబోధు బాగుంది ఈ వాతావరణంలో యోగా. మన భారతదేశంలో మనందరం కూడా ఎలా నడుచుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎలా ఫాలో అవ్వాలి, అతిక్రమిస్తే ఏమిటి శిక్షలు, అన్నిటికీ ఒక రాజ్యాంగం అనేది ఎలా ఉంటుందో, దాని కట్టుబడి ప్రజలందరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని రాజ్యాంగాన్ని ఎలా రచించి అంబేద్కర్ గారు వారి టీం అంతా కలిసి ఎట్లా మనకి తీసుకొచ్చారో, ప్రతి దాంట్లోనూ అట్లాంటి స్టాండర్డ్స్ ఉంటాయి కదా. రాజ్యాంగం మన దేశానికి ఒక పౌరులకి జీవన విధానానికి సంబంధించిన నియమలిస్టులన్నీ ఉంటాయి. అట్లాగే యోగాలో కూడా, ప్రాణాయామంలో కూడా ఏమి చేస్తే రోజులో ఒక గంట సేపు చక్కటి ఫలితాలు శారీరకంగా, మానసికంగా మనం పొందగలుగుతాము. ఆ గంట సేపు చేసిన సమయం ద్వారా అన్ని జాయింట్స్ కానీ, కండరాలు కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మారతాయి. అలా అన్ని భాగాల్ని దృష్టిలో పెట్టుకుని
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఇలా చేస్తే బాగుంటుందని ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచినదాన్ని ప్రోటోకాల్ అంటారు. మరి మీ అందరికీ ఇచ్చిన దాంట్లో సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాల్లో కూడా కొన్ని మెడ నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చిన వారు తగ్గించుకోవడానికి, లేని వారి భవిష్యత్తులో రాకుండా చూసుకోవడానికి, ఇట్లాంటివన్నింటినీ అతి ముఖ్యమైన వాటిని పొందుపరిచిస్తారు అన్నమాట. అంటే మిగతావన్నీ ఉండొచ్చు, లాభాలు ఉంటాయి మంచిగా, కానీ సామాన్య ప్రజలకి చేయాలన్నప్పుడు వీటిని ఎక్కువగా చూసుకుంటూ ఈ క్రమ పద్ధతిలో చేస్తే ఫలితం ఇంకా బాగుంటుందని సైంటిఫిక్గా ఎంతోమంది అనుభవజ్ఞుల ద్వారా పొందుపరిచిన ఏర్పాటు అన్నమాట. అందుకని మీ అందరికీ కూడా అందులో ఇచ్చారు ఒక ఆర్డర్ అనేది. ఇప్పుడు జూన్ 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఎవరో ఒక యోగా మాస్టర్ చెప్పినట్టు చేయరు, అక్కడ స్టేజ్ మీద చెప్పే యోగా మాస్టర్ చెప్పినట్టు వరల్డ్ అంతా చేయరు. దానికి ఒక ప్రోగ్రామ్ని ఎంతోమంది నిష్ణాతులు, పెద్ద పెద్ద డాక్టర్లు, యోగా మాస్టర్స్ అందరూ కూర్చుని ఒక కమిటీలాగా ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క సహకారంతో ఆ ప్రోటోకాల్ డిజైన్ చేస్తారు. అట్లాగే అది ఇంటర్నేషనల్ యోగా డే ప్రోటోకాల్. కానీ ఇప్పుడు మీకు ఇచ్చింది ఒకరోజు చేసే ప్రోటోకాల్ కాదు. సంవత్సరం పొడవునా మీరు ఇలా చేసుకుంటే, మీ కుటుంబ సభ్యులు ఇలా చేసుకుంటే శారీరకంగా, మానసికంగా చాలా బాగుంటాము అని ఇచ్చిన సిలబస్ అన్నమాట. పిల్లలందరికీ స్కూల్లో ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క సిలబస్ ఎట్లా స్టాండర్డ్గా ఉంటుందో యోగాలో కూడా ఒక సిలబస్. సామాన్య ప్రపంచడానికి ఆహారం ఎంత అవసరమో, ప్రతిరోజు పడుకోవడం ఎంత అవసరమో, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ ఏదుంటే చేయగలుగుతాం, ఇది ఉంటే చేయగలుగుతాం. మరి ఇది బాగోకుండా అన్నీ బాగుండాలనుకుంటున్నాం. అందుకని ఇది బాగుండాలి అంటే క్రమశిక్షణ కలిగిన విధానం, మన ఋషులకు ఇచ్చిన విజ్ఞానం, యోగ విజ్ఞానం. ఇంత కేవలం ఆసనాలు, ప్రాణాయామాలే కాకుండా అవి కూడా ఉదయం మెడిటేషన్ క్లాస్, సాయంకాలం మెడిటేషన్ క్లాస్ ద్వారా అవి కూడా అందిస్తున్నాం. క్రమశిక్షణ కలిగిన జీవన విధానం. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగాని ఒక జీవితంలో భాగంగా చేసుకుంటూ పిల్లలకి కంపల్సరీ ఇంటికి వచ్చాక హోంవర్క్, స్కూల్కి వెళ్ళాక 8 గంటలు, మన ఇంటికి వచ్చాక చదువుకోవడానికి 10 మంది పిల్లలకి సూపర్ బార్డర్లో ఉంది ఇండియాలో. ఆ లిస్ట్లో మన పిల్లలు ఎంటర్ అవ్వకూడదంటే ఇలాంటి జీవన విధానాన్ని మార్చుకోవడం తప్ప మరొక మార్గం లేదు. ఒక యోగా అంటే వే ఆఫ్ లైఫ్. గాంధీ గారు ప్రతిరోజు యోగా చేశారు. ఆయనకంటే బిజీనా మనం? నరేంద్ర మోడీ గారి కంటే బిజీనా? రోజు యోగా చేయండి, వాళ్ళ దినచర్య మొదలు పెట్టండి. అందుకని అంత హెల్దీగా ఉండి శరీరాన్ని సమాజం కోసం వాడుకోవాలి. కనీసం మనం సమాజం కోసం వాడుకోకపోయినా కుటుంబం కోసం వాడుకోవడానికి, వృత్తి వ్యాపారాల కోసం వాడుకోవడానికి మనకు వస్తుంది. నేను చెప్పాను కదా, రోజు 30,000-40,000 అడుగులు నడుస్తున్నాను. అయినా రాత్రి 10 కూడా పిక్కలు లాగట్లేదు. మార్నింగ్ 6 to night 10 వరకు తిరిగినా కాళ్ళు పోట్లేదు. కారణం ఏంటంటే కొన్ని నియమాలు ఇచ్చేసాడు అని ఫాలో. ఇక మీరు కూడా ఇక్కడికి వచ్చినందుకు 15 రోజుల వరకే యోగా చేసి వాటి వాటి కొంతమంది దీక్షలు తీసుకుంటారు, మాలలు అంతవరకే నియమం ఇస్తారు. ఆ తర్వాత వదిలేస్తారు. అట్లాగే 15 రోజులు మేడం గారు వారి టీం అంతా ఇట్లా చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మీ అందరికీ జీవితంలో యోగా ఒక భాగం కావాలని మనసారా కోరుకుంటూ, ప్రజాపతిలో కొడితే మన మెడిసిన్ తయారు చేస్తారు కదా, ప్రోటీన్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, పెయిన్ఫుల్ వాటికి ఒక స్టాండర్డైజ్ చేస్తారు. ఎన్ని కలపాలి, ఏ సంవత్సరాల్లో కలపాలి. ఈవెన్ మీరు ఇడ్లీ తయారు చేయాలన్నా, దోశలు తయారు చేయాలన్నా పద్ధతి ఉంటుంది. వాటర్ ఎక్కువ వస్తే రాదు, అసలు గట్టిగా ఉంటుంది. పానకం పెట్టినా కూడా పద్ధతి ఉంటుంది. అలాగే